రండి అందరికీ దేవుని మహాకృపని బట్టి అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. అయితే ఈ రాత్రికాల సమయంలో మన తండ్రికి రోజంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, పరిశుద్ధుడవి, మహోన్నతుడవి, గొప్ప దేవుడవి నాయన తండ్రి, నీకు స్తోత్రం. నాయన యేసయ్య, ఆశ్చర్యకరుడవి, ఆలోచనకర్తవి నాయన, నమ్మదగిన దేవ, మా మంచి యేసయ్య, నీకే స్తోత్రం నాయన, నీకే స్తోత్రం నాయన. ఎల్లవెల్లల దూతల చేత నేను కొనియాడబడే దేవుడవి తండ్రి, నీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన మహోన్నతుడవి, మహాగణుడవి నాయన, నీకే స్తోత్రం నాయన యేసయ్య. ఎంతో మంచి దేవుడవి తండ్రి, నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడ, ఏ యోగ్యత లేని వాళ్ళం ప్రభు, ఆయన కూడా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రం నాయన. ఎందుకు పనికి రాని వ్యర్థమైన వాళ్ళం ప్రభు నాయన. నాయన ఏ పాటి వారమయ్యా, ఆయన కూడా నాయన మాకు ఇంతలా మీరు ఆదరిస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య, నీకే స్తోత్రం నాయన. పరిశుద్ధుడ, మహోన్నతుడ నాయన, పాపులం తండ్రి, ఎన్నో పాపాలు చేశాం నాయన యేసయ్య. ఆయన కూడా మీ ప్రేమ చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన ఏ యోగ్యత లేని వాళ్ళం ప్రభు, ఆయన కూడా మమ్మల్ని మీరు లోకం నుంచి వేరుపరిచి నాయన మీరు ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నిజంగా తండ్రి నాయన, ఎంత గొప్ప ప్రేమ యేసయ్య మీది నాయన యేసయ్య. మీ ప్రేమను పొందుకునే అర్హత కూడా లేదు ప్రభు, ఆయన కూడా నాయన మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన. మా తోడుండి నాయన మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం దేవా యేసయ్య. మమ్మల్ని ఇంతవరకు ఆదరిస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన, పోషిస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన. మీ సమాధానం చేత మాకు నెమ్మది కలిగజేస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన. గడిచిన ఉదయం నుంచి ఇప్పటి వరకు నాయన మీరు ఎక్కల చాట మమ్మల్ని భద్రపరిచి నాయన అందరినీ క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం నాయన. ఎవరి పనులలో వారికి నాయన మీరు తోడుండి నాయన, ఎక్కడ కూడా ఏ ఆటంకాలు రాకుండా నాయన అన్నిటినీ సమయానికి మేము ముగించుకునే విధంగా మీరు మాకు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రం నాయన. గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన యేసయ్య, చిన్నపిల్లలు కూడా నాయన యేసయ్య స్కూల్కి వెళ్ళే రాకపోకలో మీరు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రం నాయన. వారికి మంచి విద్యా బుద్ధులు అందించేలాగా నాయన మీరు తోడై ఉంటున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన వాళ్ళు తినే తిండి త్రాగే నీరులో నాయన మీరుండి ఏది కూడా అపవిత్రం కాకుండా నాయన యేసయ్య వారికి మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. పరిశుద్ధ యవనస్తులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం దేవా యేసయ్య. నాయన వారు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో నాయన వారిని మీరు దర్శించండి. వాళ్ళకి మీ తెలివి, బుద్ధి, జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు నాయన. మాకున్న తెలివి చేత, జ్ఞానం చేత మేమైతే ఏమి చేయలేం ప్రభు యేసయ్య. నాయన మీరు మీ తెలివి మీరు ఇస్తే కనుక ప్రభు యేసయ్య నాయన మేము ఎంతో గొప్ప నాయన యేసయ్య నేర్చుకుంటాం. కానీ యేసయ్య మా తెలివితోనైతే ప్రభు మేము ఏది సాధించలేం దేవా, నీకే స్తోత్రం నాయన. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వండి నాయన. మీకు మహిమకరంగా, దేశానికి నాయన ఉపయోగకరంగా వాళ్ళ జీవితాలను వారు చేర్చుకునే విధంగా నాయన మీరు తోడై ఉండండి. ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయకుండా నాయన యేసయ్య సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా వాళ్ళు ఉండుటకు మీరు కృప చూపండి నాయన. ఉన్న ఏ కొద్ది సమయం వారికి దొరికిన ప్రభు యేసయ్య మీ సన్నిధిలో గడపాలనే ఆశ, ఆలోచన వాళ్ళకి ఇవ్వండి దేవా, నీకే స్తోత్రం నాయన. భార్య భర్తలను జ్ఞాపకం చేసుకోండి నాయన, వాళ్ళకి సమాధానం దయచేయండి నాయన. ఎడబాటుగా ఉన్న వాళ్ళని నాయన ఏకపరచండి నాయన, వాళ్ళ మధ్యాహ్న సమాధానం ఉంచండి నాయన, నీకే స్తోత్రం. నెమ్మది దయచేయండి నాయన, నీకే స్తోత్రం నాయన యేసయ్య. గొప్ప దేవుడో తండ్రి నాయన, గర్భఫలం లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి నాయన, గర్భఫలం దయచేయండి నాయన. పిల్లలు లేని లోటు నాయన, అవమానాలకి గురవుతున్నారు, ఎంతో వేదనకి గురవుతున్నారు నాయన. మీరు వారిని ఆదరించండి నాయన, వారి ఆశని తీర్చండి నాయన, వారి కోరికను నెరవేర్చండి. మీకే స్తోత్రం నాయన. నాయన మంచి పిల్లలను వాళ్ళకి దయచేయండి దేవా, నీకే స్తోత్రం నాయన. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకే స్తోత్రం. వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచండి నాయన, శక్తిని, బలాన్ని ఇవ్వండి దేవా, నీకే స్తోత్రం. ఎక్కడ కూడా వాళ్ళ బలహీనత పడకుండా మీరు తోడై ఉండండి నాయన, నీకే స్తోత్రం. గొప్ప దేవా, నీకే స్తోత్రం నాయన. బిజినెస్ చేస్తున్న వాళ్ళని గుర్తు చేసుకోండి ప్రభు యేసయ్యానికి నాయన. వారికి మంచి రాబడి వచ్చే విధంగా నాయన మంచి బిజినెస్లు వాళ్ళు చేయుటకు మీరు కృప చూపండి నాయన. అన్యాయంగా ఏది కూడా సంపాదించకుండా నేను న్యాయమైన రీతిలో, పద్ధతిలో వెళ్ళి నాయన వాళ్ళు సంపాదించుకున్నట్టుకు మీరు కృప చూపండి నాయన. గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ చిత్తానుసారంగా నాయన వారి జీవితాలలో నాయన వారు కోరుకున్న గవర్నమెంట్ జాబ్స్ని ఇవ్వండి. నీకే స్తోత్రం నాయన యేసయ్య. గొప్ప దేవుడు తండ్రి, నీకే స్తోత్రం
స్తోత్రం నాయన. కడవరి దినాలలో మేమున్నాం ప్రభా యేసయ్య. ఎక్కడ చూసిన అన్యాయము, మోసము, అబద్ధపు ప్రేమలు నాయన, ఎక్కడ చూసిన ఆయన కొట్లాటలు, అసమాధానమైన పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు దేవా యేసయ్య. నాయన మీరు అందరి తోడై ఉండండి నాయన, సమాధానపరచండి దేవానికి స్తోత్రం. అసమాధానంతో ఎవరైతే నాయన కొట్లాటలు, పంచాయతీలు చేస్తున్నారో ప్రభు వాళ్ళని సమాధానపరచండి, నెమ్మది దయచండి, వారికి మారు మనసు దయచండి దేవానికి స్తోత్రం నాయన యేసయ్య. నాయన ఎక్కడైతే నాయన కుళ్ళు కుతంత్రాలతో నాయన బ్రతుకుతున్నారో మనుషులు నాయన, వారికి మారు మనసు దయచేయండి నాయన. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా యేసయ్య. నాయన పడకలో ఉన్నవారు ఉన్నారు ప్రభా, వారిని లేవనెత్తండి, పడక నుంచి వారిని లేవనెత్తండి, ముట్టండి, స్వస్థపరచండి, మంచి బలాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా నీకే స్తోత్రం నాయన. చాతపడి భానుమతి శక్తుల చేత నాయన ఎంతోమంది అల్లాడిపోతున్నారు ప్రభా నాయన. యవ్వనస్తులను ఎంతో బాధ పెడుతున్నారు ప్రభా యేసయ్య. ఇలాంటివి నాయన చేయకూడని పనులని చేసి యేసయ్య ఒక్కసారి మీరు కనికరం చూపండి దేవా. అలాంటి వారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి. అలాంటి భానుమతి చాతబడి శక్తుల నుంచి విముక్తి కలిగించండి, వారికి మంచి భవిష్యత్తు దయచండి. మీ పరిచర్య కొరకు సేవ కొరకు వాడిని వాడుకోనండి దేవా నీకు స్తోత్రం నాయన యేసయ్య. నమ్మదగిన దేవుడవి తండ్రి నీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన ఇంకా రానున్న రోజులలో నాయన ఇంకా అన్యాయం ఎక్కువ అయిపోయే రోజులు తండ్రి నాయన. అయినా కూడా నాయన మేము ఎక్కడ కూడా భయపడకుండా నాయన, బలహీన పడకుండా నాయన యేసయ్య మా ప్రార్థన జీవితాలను నాయన కొనసాగించుటకు, మా ఆత్మీయ జీవితాలను మేము కొనసాగించుటకు మీరు తోడై ఉండండి నాయన. ఈరోజు అంతా కూడా మీరు మాకు తోడై ఉండి సమాధానపరిచినందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. ఈ రాత్రి అంతా కూడా మీరు మాకు నాయన మంచి నిద్ర దయచండి. ఎక్కడ కూడా నాయన ఏ ఆటంకాలు రాకుండా మీరు తోడై ఉండండి. నిజమే ప్రభా, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు నాయన యేసయ్య, ఎన్నో మెంటల్ టెన్షన్స్ నాయన. ఇలాంటి సమయాల్లో మాకు నిద్ర కూడా పట్టదు, కానీ యేసయ్య మీరు మాకు తోడై ఉండండి, నెమ్మది చేసి నాయన యేసయ్య సమాధానపరచు నాయన. మేము పడుకునే విధంగా మీరు మాకు తోడై ఉంటున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. గొప్ప దేవుడు, నిజంగా తండ్రి నాయన యేసయ్య. మిమ్మల్ని నమ్ముకునే వారికి నాయన సమాధానం ఇచ్చే దేవుడు నాయన, నెమ్మది ఇచ్చే దేవుడు తండ్రి, మీ ప్రేమను పంచే దేవుడు తండ్రి, విజయాన్ని ఇచ్చే దేవుడు తండ్రి నాయన యేసయ్య. నాయన మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభు యేసయ్య. నాయన ఏ పాటి వారమయ్యా నాయన మీ ప్రేమను పొందుకోవడానికి, అయినా కూడా నాయన యేసయ్య మీ ప్రేమ చేత మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు స్తోత్రం. ఈ రాత్రి అంతా కూడా మీరు తోడైన ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. మేము పడకలోకి వెళ్తుండగా మా పడక చుట్టూ మీ కంచె, మీ కాపుదల వేయండి. అందరింటి చుట్టూ కంచె కాపుదల వేయండి నాయన. మా దేశానికి కూడా మీ కంచె, మీ కాపుదల వేయండి. ఎక్కడ కూడా ఏ ఆటంకాలు రాగను ప్రతి ఒక్కరు నాయన సుఖంగా నిద్రపోయి నాయన యేసయ్య మరలా తిరిగి ఉదయం లేచి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అంతవరకు కూడా మీరు ప్రతి ఒక్కరు తోడై ఉండమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.